హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఈ వీడియోలో మనం అన్ని కూడా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం అండి, అంటే నిజాలే మాట్లాడుకుందాం, రైట్? సో 60 days ఉంది మనకి. సో ఈ 60 days ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్రాక్ చేయగలమా అని చాలా మందికి డౌట్ ఉంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకోండి, నాట్ విఐపిఎస్ అకాడమీ బట్ అదర్ అకాడమీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మీరు ఖచ్చితంగా సాధించవచ్చురా, మీరు నా వీడియోలు చూడండి లేదా నా పుస్తకాలు చదవండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ర్యాంకర్ చేస్తా అంటారు. బట్ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ రూమర్స్, ఓకేనా? 60 daysలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్రాక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకు అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఆల్రెడీ యూపీఎస్సి స్టాండర్డ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఒక 2 monthsలో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సాధించగలమా అంటే హైలీ ఇంపాసిబుల్. అంటిల్ అండ్ అన్లెస్ ఒక స్టూడెంట్ ఎవరైతే బాగా షార్ట్ టర్మ్లో బాగా క్విక్గా గ్రాస్ప్ చేసే పవర్ ఉన్న కొన్ని ఎక్సెప్షనల్ స్టూడెంట్స్కి తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా హైలీ ఇంపాసిబుల్ అండి, ఓకేనా? ఎందుకు ఇంపాసిబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీ అందరికీ తెలుసో లేదో చాలామంది యూపీఎస్సి ఆస్పిరెంట్స్ ఈ ఇయర్ యూపీఎస్సి పక్కన పెట్టి కూడా ఏపీపీఎస్సి గ్రూప్ 2కి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసా? అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 పోస్టులు కోడి పిల్లలు అయితే యూపీఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ గద్దలు అండ్ కాకుల్లాగా వచ్చి మింగేస్తూ ఉంటారు. అండ్ నేను ఇదేదో జోక్గా లేదా కామెడీకి చెప్పట్లేదండి, ఇది వాస్తవం. మీరు చూడండి, లాస్ట్ రిక్రూట్మెంట్లో కూడా చాలామంది యూపీఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ 2 పోస్టులు అన్నీ మింగేశారు ఆల్మోస్ట్. సో ఒక ఆస్పిరెంట్ ఇప్పుడు ఏదో ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక స్టార్ట్ చేసి వేస్ట్ అండి. డోంట్ ఇన్వెస్ట్ యువర్ టైం. మీరు ప్రయత్నిస్తే ప్రయత్నించండి, బట్ ప్రయత్నించేదేదో 100% ఎఫర్ట్స్ పెట్టండి. బట్ రిజల్ట్ కోసం మీరు రిజల్ట్ చూసి బాధపడద్దు. అంటే జస్ట్ గివ్ ఏ ట్రై, ఓకే పేపర్ ఇలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే ప్రయత్నించండి. బట్ ఓన్లీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 పోస్టులు అన్నీ కూడా సీరియస్గా ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్కి మాత్రమే వస్తుంది. ఆల్రెడీ మనకి ఫెబ్ ఎండింగ్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మార్చ్ 1st నుంచి అందరూ సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారు. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రివిజన్ ఫేజ్లోకి వచ్చారు. ఈ ఫేజ్లోకి వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఓన్లీ రివిజన్, దాని తర్వాత టెస్ట్ సిరీస్, ఈ రెండు మాత్రమే చూసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రిపరేషన్ అంటే వేస్ట్ అండి. మీరు బయట చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, అంటే సో కాల్డ్ అకాడమీస్ ఫర్ క్లెయిమింగ్ ఫర్ అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మా పుస్తకాల్లో నుంచి వస్తాయని చెప్పేసి. అరే బాబు, ప్రిలిమ్స్లోనే చాలామంది ఆథర్స్ ఎవరైతే బుక్స్ రాశారో ప్రిలిమ్స్కి సంబంధించి దాంట్లోనే ఏ క్వశ్చన్లు రాలేదు. అండ్ ఐ వండర్ దే ఆర్ రైటింగ్ ఇట్ ఫర్ మెయిన్స్ ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే యూపీఎస్సీ స్టాండర్డ్లో మళ్ళీ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. ఎందుకంటే ప్రిలిమ్స్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మెయిన్స్ కూడా అదే స్టాండర్డ్లో ఉంటుంది. వాడేదో బుక్ తయారు చేస్తారండి, బుక్ తయారు చేసి నన్ను నమ్మండి ఈ బుక్లో నుంచి వస్తాయి అంటాడు. ఆ బుక్ చిన్నగా షార్ట్ ఫామ్లో ఇచ్చేసాను మీకోసం, ఈ బుక్లో నుంచి వస్తాయి అంటాడు. అరే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకున్నారో నాకేంటి అర్థం కాదు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళండి, ఓకేనా? ఆల్రెడీ యూపీఎస్సీ స్టాండర్డ్లో అడుగుతున్నప్పుడు మనం ప్రీవియస్గా వీడియోలు కూడా చేసాం, ఓకేనా? ఎందుకు మన విఐపిఎస్ అకాడమీ నుంచి మెటీరియల్ రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి. ఎందుకు అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ మేము 100% ఇవ్వగలము అనుకున్నప్పుడు మాత్రమే మనము ఒక మెటీరియల్ రిలీజ్ చేయాలి మార్కెట్లో. ఆల్రెడీ యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కదండి, అది ప్రిపేర్ అయితే సరిపోతున్నప్పుడు అకాడమీ నుంచి సపరేట్గా ఏదో షార్ట్ టర్మ్ మనీ కోసం ఏదో ప్రజల్ని మభ్యపెట్టి మా బుక్స్ నుంచి వచ్చేస్తాయి, ఆ బుక్స్ ఆర్డర్ పెట్టుకోండి మేము డెలివరీ చేస్తాము, మా నుంచే వస్తాయి అని క్లెయిమ్ చేసుకునే వాళ్ళందరూ కూడా దే ఆర్ ఫ్రాడ్స్టర్స్ అండి. యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్ దెమ్. అవసరం లేదు, వాళ్ళని బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్లోనే ఏం రాలేనప్పుడు మెయిన్స్లో ఎలా వస్తాయండి? ఓ బుక్ రాసినప్పుడు దే డోంట్ ఈవెన్ హ్యావ్ ద క్రెడిబిలిటీ. అలాంటప్పుడు ఏంటంటే బేసికల్లీ వాళ్ళు చెప్పే మాటలకి నమ్మి పడిపోతూ ఉంటారనమాట. అమ్మో నిజంగానే వస్తాయేమో అని చెప్పేసి దే కంప్లీట్లీ రిలై ఆన్ దోస్ బుక్స్. ఇక్కడ మీరు కంప్లీట్గా రిలై అయినప్పుడు ఇక్కడ లాభం ఎవరికి, నష్టం ఎవరికండి? ఒక అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బుక్స్ సేల్ అవుతాయి, దే ఆర్ ఎర్నింగ్ సమ్ మనీ, వాళ్ళు బాగానే లాభపడుతున్నారు. ఇక్కడ మీకు ఒక ర్యాంక్ రాదు అండ్ యూఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట. మీ టైం తిరిగి రాదు అండ్ అలాగే మీకు ఒక జాబ్ కూడా రాదనమాట. డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. బట్ ఇప్పటికీ చెప్తున్నా అండి, ఎవరైతే చిన్న చిన్న ఆథర్స్ ఎవరైతే రాసి ఆ బుక్స్ నుంచి వస్తాయని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నారో ఆ బుక్స్ అన్ని పక్కన పడేసేయండి, అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ దెమ్. యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ మీద మాత్రమే మీరు డిపెండ్ అవ్వండి. అండ్ మనకి చాలా యూట్యూబ్లో యూపీఎస్సీకి సంబంధించిన నేషనల్ వైడ్లో చాలా మెటీరియల్ దొరుకుతూ ఉంటుంది. చాలా టెలిగ్రామ్ ఛానల్స్లో అప్డేటెడ్ కంటెంట్ అనేది దొరుకుతూ ఉంది మనకి. సో డిపెండ్ ఆన్ దెమ్.
అండ్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని చదివే కెపాసిటీని మీరు ఇప్పుడు డెవలప్ చేసుకోండి. హార్డ్లీ 2 మంత్స్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా కరెంట్ అఫైర్స్ మీద పడండి. ఖచ్చితంగా మీరు 2 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివి మళ్ళీ ప్రాపర్‌గా రివిజన్ చేసుకొని టెస్ట్ సిరీస్‌లో రాస్తే ఖచ్చితంగా మీకు ర్యాంక్ వస్తుంది. ఓకేనా? అండ్ మీరెప్పుడు కూడా ఒకళ్ళకి ప్రే అవ్వకండి. ఓకేనా? అంటే ఒకళ్ళి ఉచ్చులో పడకండి. ఆల్రెడీ ప్రిలిమ్స్‌లో చాలా మంది మోసపోయారండి. అండ్ షాకింగ్‌లీ ఒక పెద్ద అకాడమీ ఉంది మన తెలుగు స్టేట్స్‌లో. జనాలందరూ వాళ్ళిచ్చే మోటివేషన్‌కి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్‌లో తిరిగి మోటివేషన్ జేసి జాయిన్ అయ్యారనమాట. బట్ అసలు లిటరల్లీ చెప్తున్నాను, కొద్దిగైనా ఉండాలండి. పెద్ద పెద్ద అకాడమీలు క్లెయిమ్ చేసుకుంటున్నాయి చూసారా? మా దగ్గర రండి అని జెప్పేసి చాలామంది మోసపోయారు. ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేని సిట్యుయేషన్ అనమాట. సో, డోంట్ బిలీవ్ ఇన్ బ్రాండింగ్. ఏదో యూట్యూబ్‌లో ఒక వీడియో చేసేసి మీరు జాయిన్ అయిపోండి. మా దగ్గర నుంచి వస్తాయన్నప్పుడు ప్రిలిమ్స్‌లో ఎక్కడ గూడా మనకి అలా పెద్ద పెద్ద అకాడమీస్ నుంచి బ్రాండింగ్ చేసుకున్న వాళ్ళ అకాడమీస్ నుంచి ఏం క్వెషన్స్ రాలేదండి. అండ్ వాళ్ళందరికీ స్టూడెంట్స్‌కి ఇప్పటికే అర్థమైంది. ఓకే. ఈ పేరుని జూసి లేదా బ్రాండ్‌ని జూసి మనం మోసపోవద్దు అని జెప్పేసి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఓకేనా? సో, బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మెటీరియల్ అంతా యూట్యూబ్‌లో గానీ, టెలిగ్రామ్‌లో గానీ ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఉందండి. ఓకేనా? ఇప్పుడు మనం జూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి అఖిల్ బుద్ధి సార్ ఉన్నారు. ఓకేనా? రీసెంట్‌గా 321 ర్యాంక్ వచ్చింది. ఆయన ఒక యూపీఎస్‌సి ర్యాంకర్. అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఐపీఎస్ వచ్చింది. ఈ ఇయర్ ఐఏఎస్ వస్తుంది. సో, హి డిడ్ంట్ ఈవెన్ గో ఫర్ కోచింగ్. ఆయన కోచింగ్‌కి కూడా ఎళ్లారు. సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యారు. ఎందుకు సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యి కూడా క్రాక్ చేయగలిగారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మంచి మెంటర్స్ ఉన్నారు. అది పక్కన పెట్టేస్తే మెటీరియల్ అంతా గూడా మన కళ్ళ ముందే ఉంది. అంటే ఇంటర్నెట్‌లోనే మెటీరియల్ అంతా ఉంది. ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే ఓపిక చేసుకొని ఎక్కడ మీకు సంబంధించిన అప్‌డేటెడ్ మెటీరియల్ దొరుకుతుంది అని వెతకడం మాత్రమే మీ పని. బట్ ఈ 2 మంత్స్‌లో మనం ఆ పని చేయలేం కాబట్టి ఎప్పుడైనా మీరు ఈవెన్ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినా గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 1 వీక్ టైం తీసుకోండి. 1 వీక్ టైం తీసుకొని, ఆ 1 వీక్‌లో మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకున్న తర్వాతే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టి, మధ్యలో మీకు కావాల్సిన మెటీరియల్ దొరకదు. ఆ సెర్చింగ్ టైమ్ అనేది చాలా వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, డోంట్ గో ఫర్ థట్. ప్రతిసారి కూడా అలా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెడికేటెడ్‌గా ఒక 5-7 డేస్ అనేది మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్‌కి మీరు టైం అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాతే మీరు ఏదైనా చేయాలి. రైట్? నెక్స్ట్ ఇప్పుడు 60 డేస్‌లో క్రాక్ చేయగలమా అనుకుంటే, ఆల్రెడీ ఎవరైతే ప్రిపరేషన్‌లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, మీరు జస్ట్ ఒక్కటే ఒక పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రతి సబ్జెక్ట్‌కి కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని అడుగుతున్నారు కాబట్టి, విజన్ ఐఏఎస్ వాళ్ళది ఒక 12 మంత్స్ ఓకేనా? డెడికేటెడ్‌గా ఒక 1 ఇయర్ ఆహ్, అప్‌డేటెడ్ కరెంట్ అఫైర్స్ అంటే సబ్జెక్ట్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ వాళ్ళవి ఉంటాయన్నమాట. పీటీ 365 అని చెప్పేసి. వాటిని చదువుకోండి ఎవరైతే సెల్ఫ్‌గా ప్రిపేర్ అవుతున్నారో. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రివిజన్‌లు చేసుకోవాలి. ఇప్పుడు అందరూ చదువుతారండి. ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం గాదు. సబ్జెక్ట్ కంప్లీషన్ అందరూ జేస్తారు. బట్ మీరు కంప్లీట్ చేసిన సంబంధించిన క్వెషన్‌లు ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు మీరు సరిగ్గా రివిజన్ చేయకపోతే ఏమవుతదో తెలుసా? 4 ఆప్షన్‌లు ఇస్తారు. 4 ఆప్షన్‌లు ఇచ్చినప్పుడు మీకు 2 ఆప్షన్‌లు కరెక్టే అనిపిస్తాయి. ఎందుకంటే ఆ 2 పేర్లు మీరు సిమిలర్‌గా చదివినవి ఉంటే 2 మీకు కరెక్టే అనిపిస్తాయన్నమాట. కాకపోతే మీరు పెట్టే ఆప్షన్ ఎలా ఉంటది 50, 50 ఛాన్స్. ఐదర్ కరెక్ట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు. మొన్న దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 జరిగింది గదా! ఒక మన స్టూడెంట్ ఏం చేశారంటే ఆహ్, తను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నారు. ఒక 20 క్వెషన్స్ ఫ్లూక్‌లేసారంట. ఫ్లూక్‌లంటే ఏంటి అంటే గెస్ వర్క్ చేశారు. ఇట్లనే 50, 50 క్వెషన్స్ అన్నీ గూడా. దాంట్లో 18 ఆర్ 19 రాంగ్ అయినాయంట. సో, మనం ప్రతిసారి గూడా ఒక కాయిన్ టాస్ జేసినప్పుడు దేర్ ఆర్ 2 ఛాన్సెస్. మనకి ఐదర్ హెడ్ రావచ్చు ఆర్ టెయిల్ రావచ్చు. అంటే మీరు పెట్టే ఏదైతే ఫ్లూక్స్ ఉన్నాయో అవి ఐదర్ అన్నీ కరెక్ట్ అవ్వచ్చు. లేదా అన్నీ తప్పు గూడా అవ్వచ్చు గదా! ఇప్పుడు కొంతమందికి అదృష్టం ఉంటదండి. ఎక్కువ కరెక్టే అదృష్టవంతులుంటారు. కొంతమంది దురదృష్టవంతులుంటారు. అసలు అన్నీ ఆల్‌మోస్ట్ రాంగే దురదృష్టవంతులు గూడా ఉంటారు. అండ్ కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ అన్నీ ఉంటాయి గాబట్టి సో, ఎప్పుడు గూడా మీరు ఛాన్స్ తీసుకోవద్దు. అలా ఛాన్స్ తీసుకోకోకుండా ఉండాలి అనుకుంటే ద బెటర్ ఆప్షన్ ఈస్ టు రివైజ్. ఎవ్వరైతే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తారో ఈ 2 మంత్స్‌లో వాళ్ళకే ర్యాంక్ వస్తదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు పోస్ట్ కోసం గ్రూప్ 2 పోస్ట్ కోసం. దే ఆర్ రెడీ. ఎప్పటినుంచో
ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారు, రివిజన్లు చేసుకుంటున్నారు. అండ్ ఎవరైతే రీసెంట్‌గా అంటే మార్చి నుంచి స్టార్ట్ చేసిన యాస్పిరెంట్స్ ఉన్నారో, మీరు వీళ్ళతో కంపీట్ అవ్వాలి అనుకుంటే, మీరు కూడా వీళ్ళతో సమానంగానే రివిజన్లు చేసుకోవాలి. అంటే ఇప్పుడు యూపీఎస్సీ యాస్పిరెంట్స్ అంటే వాళ్ళేం పెద్ద గొప్ప కాదండి. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నారు అంతే. బట్ ఒక కొత్త యాస్పిరెంట్ వాళ్ళు రీచ్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అంటే సింపుల్‌గా హీ మస్ట్ డు మల్టిపుల్ రివిజన్స్. మల్టిపుల్ రివిజన్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ రాసుకోవాలి. అండ్ దట్స్ హౌ దే విన్. ఓకేనా? సో డోంట్ బిలీవ్ ఇన్ రూమర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా ఈ 60 రోజులు డెడికేటెడ్‌గా మీరు 10-12 అవర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా మీకు ర్యాంక్ వస్తుంది. ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యారో. ఊరికే టైమ్ పాస్ చేసే వాళ్ళకి ఎప్పటికి కూడా ర్యాంక్ రాదండి. అండ్ డోంట్ గో ఫర్ పోస్ట్‌పోన్‌మెంట్. ప్రతిసారి కూడా పోస్ట్‌పోన్ అవుతదా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే యువర్ టార్గెట్ ఈస్ టు కంప్లీట్ ది సిలబస్ ఇన్ టైమ్. పోస్ట్‌పోన్ అయిందనుకోండి, యూ విల్ గెట్ ఎక్స్ట్రా టైమ్. అందరికీ ఎక్స్ట్రా టైమ్ వస్తుంది కాబట్టి మీకు మళ్ళీ రివిజన్ చేసే అవకాశం వస్తుంది. మళ్ళీ టెస్ట్ సిరీస్ రాసుకునే అవకాశం వస్తుంది అంతే. బట్ జూలై 28నే డెడ్‌లైన్ పెట్టుకోండి. మీరు ఒక హార్డ్‌లీ ఒక 1 వీక్ ఆర్ 3-4 డేస్ ముందే మీరు అన్ని సిలబస్ కంప్లీషన్, రివిజన్‌లు, టెస్ట్ సీరీస్‌లు అండ్ కరెంట్ అఫైర్స్ లింకింగ్‌లు అన్నీ అయిపోవాలి. అప్పటికి అయిపోతేనే మీరు ఎగ్జామ్‌లో బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలరు. ఓకేనా? యెస్. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డోంట్ బిలీవ్ ఇన్ లోకల్ ఆథర్ బుక్స్. అవి ఆల్రెడీ ప్రిలిమ్స్‌లో మోసం చేసింది. ఓకేనా? చాలామంది స్టూడెంట్స్ మోసపోయారు. ఆ బుక్స్ మీదే డిపెండ్ అయ్యి. ఓకేనా? సో, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలాంటి పుస్తకాలు మీరేదన్నా మార్కెట్‌లో తెచ్చుకొని ఉంటే అవన్నీ తీసుకొనెళ్ళి అటు పక్కన పెట్టేసి, మీరు యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కావాలి అనుకుంటే కొద్దిగా హెల్ప్ అడగండి. ఏదన్నా టాపిక్స్ అర్థం కాకపోతే దే విల్ ఎక్స్‌ప్లెయిన్. రైట్? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఈ 60 రోజులు మీకోసమే ఉన్నాయి. 60 రోజులు మీరు కష్టపడితే మీకు 60 సంవత్సరాలు వచ్చే వరకు గూడా మీకు సాలరీ వస్తుంది. అండ్ రిటైర్ అయిపోయిన తర్వాత లంప్ సమ్‌లో మీకు మనీ గూడా వస్తుంది. మంచి మ్యారేజ్ అవుతుంది. అండ్ లైఫ్ అంతా గూడా బావుంటుంది. ఓకేనా? మనం సర్వీస్ జేయడానికున్నాము పబ్లిక్‌కి. ఇట్ ఇట్ మే బి ఎనీ కైండ్. అంటే మనం గవర్నమెంట్ జాబ్ త్రూనే జేయాలి అంటే లేదు. ఎలా అయినా జేసుకోవచ్చు. బట్ గవర్నమెంట్ సెక్టర్ ఏంటంటే మనకి బెటర్ అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. ఒక జాబ్ సెక్యూరిటీ కల్పిస్తూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద రీసెంట్ ట్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి అంతా రెసిషన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఎక్కడ మనకి ఓపెనింగ్స్ లేవు ఐటీ కంపెనీస్‌లో. వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఉన్న వాళ్ళనే పీకేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ డామినేటింగ్. సో, ఏఐ డామినేట్ చేస్తున్నప్పుడు ఐటీలో జాబ్స్ తగ్గిపోతాయండి ఆబ్వియస్‌లీ. అండ్ సాడ్ థింగ్ ఈస్ వాళ్ళే ఒక కోడ్ క్రియేట్ చేస్తున్నారు. ఎలా చేయాలి? ఆటోమేట్ ఎలా చేయాలి? అని చెప్పేసి వాళ్ళే ఒక కోడ్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళే ఉద్యోగాలు కోల్పోతున్నారనమాట. సింపుల్. సో, ఏఐ విల్ డామినేట్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్‌లో కూడా ఏఐ డామినేట్ అవుతుంది. ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ విల్ బి ద స్టాండర్డ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్? సో, ఇంకెక్కువ టైం వేస్ట్ చేసుకోవాలి అనుకోవట్లేదు మీ టైంని. సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.